YouTube channel and Minds Academy. Okay, I am associate faculty of Minds Academy. Okay na. ఇప్పుడు నేను ఎస్ఐ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఒక సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం నేను ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నాను. ఓకేనా. మీరు 2020 తర్వాత అంటే దీని తర్వాత అంటే సెప్టెంబర్ తర్వాత కానీ ఎప్పుడైనా నోటిఫికేషన్ ఎస్ఐది వచ్చింది అంటే మీరు ఎలాగా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు ఒక థాట్స్ ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. ఓకే, 10 minutes 12 minutes ఉంటుంది వీడియో. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఖచ్చితంగా మీకు ఇది యూజ్ అవుద్ది. ఓకేనా, మీ లైఫ్ చేంజ్ అవుద్ది. ఓకే, చూడండి. ఏపీఎస్ఐ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకేనా, అప్ టు 2020 వరకు ఎలా ఉండేది, ఆఫ్టర్ 2020 వరకు ఎలా ఉండేది అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే, 2017లో ఎలా ఇచ్చాడు, 2019లో ఎలా ఇచ్చాడు అనేది మైండ్స్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లో చేశాను. అక్కడ పీడిఎఫ్లు కూడా ఇచ్చాను. పీడిఎఫ్ ఏంటంటే 2019లో ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, 2017లో ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి అనేది కూడా నేను అక్కడ డిఫరెన్స్ అనేది చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ అది కార్డ్స్ రూపంలో పైన మనకి లింక్ వస్తుంది. ఓకేనా, మీరు దాన్ని ఒకసారి విజిట్ చేయండి. ఓకే, చూడండి. పర్సంటేజ్ శాతాలు అనే చాప్టరు అప్ టు 2020లో ఎలా ఇచ్చాడంటే ఒక వ్యక్తి యొక్క జీతం పెరిగింది, ఓకే, మరలా తగ్గింది, ఫలిత మార్పు శాతం ఎంత, ఇలాగ ఇచ్చేవాడు క్వశ్చన్లు. లేకపోతే ఒక సంఖ్యను 3/5 ఇచ్చే గురించిగా, ఓకే, ఒక నెంబర్ వచ్చేది 5/3 గురించిగా దోషం వచ్చేది అనేసి ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్లు వచ్చాడు. ఇప్పుడు 2020 తర్వాత అంటే ఇప్పుడు ఈ మూమెంట్ 1 month తర్వాత కూడా ఎగ్జామ్ పెడితే ఎలా ఉంటుంది అనేది నేను గత 6 సంవత్సరాలుగా ఆ పేపర్లు ఫాలో అయ్యి నాకు ఒక ఐడియా అనేది వచ్చింది. 2017లో నేను ప్రిడిక్ట్ చేసిన పేపరే మ్యాక్సిమం మనకి దగ్గరకు వచ్చిందనమాట. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే స్టూడెంట్ యొక్క థాట్స్కి దగ్గరికి వెళ్తాడు, లాస్ట్ యూటర్న్ తీసుకుంటాడు. అంటే ఏంటి, 4 ఆప్షన్లు ఉంటాయి కదా, 4 ఆప్షన్లో 2 ఆప్షన్లు మనకి కొట్టేస్తాయి, ఇదే 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 అనేసి. అంటే రాంగ్ పెట్టడానికి 90% ఆస్కారం ఇచ్చేలాగా తయారు చేస్తాడు పేపర్. ఓకేనా, ఆ స్ట్రాటజీని మీరు తెలుసుకోండి. ఓకే, ఒక పుస్తకం మిమ్మల్ని ఫుల్ఫిల్ చేయలేదు. ఫ్యాకల్టీ క్యాన్ ఎనీథింగ్. ఓకే, ఎవరైనా కానీ మీకు ఫ్యాకల్టీ, నేను నన్నే ఫాలో అవ్వండి అని చెప్పను, ఎవరినైనా ఫాలో అవ్వండి. ఫ్యాకల్టీ అనే వాళ్ళలో ఒక 10 బుక్స్ రెఫర్ చేసి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉంటారు. ఓకేనా, చూద్దాం. ఆఫ్టర్ 2020లో కమిషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాయి. కమిషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తాడు, బోనస్ ప్లస్ కమిషన్ అంటాడు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు 2020 తర్వాత. ఇన్కమ్ ట్యాక్స్లో మీకు 1-2 మోడళ్ళు తగులుంటాయి ఎక్కడైనా బుక్స్లో, కానీ చాలా ఉన్నాయన్నమాట మోడల్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ చెప్తాడు. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా సంబంధించి, పర్సంటేజ్ సంబంధించి, శాతాలు సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేవి కూడా ఉంటాయి. అయితే ఏ బుక్స్ చదవాలి సార్ అనేది అది సస్పెన్స్ క్వశ్చన్, తర్వాత చెప్తాను. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు 2020 వరకు అంటే ఇంతకు ముందు ఎలా ఇచ్చేవాడంటే, ఓకే, ఒక కొన్న వెల లాభాత్మకంగా ఏం చేసాడు, లాభ శాతంకి సమానం, సంఖ్యాత్మకంగా లాభ శాతానికి సమానం. అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ న్యూమరికల్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ అనేవాడు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేవాడు. అవి 2020 ముందు పోయాయి. ఇప్పుడు ఏం చేస్తాడంటే మొన్న ఏమి ఇచ్చాడంటే, మొన్న 2019లో ఓకే, ఎస్పీ ఎంపీ 2 ఈక్వల్ అంట అనేసి ఇచ్చాడు అనమాట క్వశ్చన్లు. అంటే 2 ఆర్టికల్ మీద 3 ఆర్టికల్ మీద ప్రయోగాలు అనేటివి చేస్తాడు. డిస్కౌంట్ అనేది ఇస్తాడు. డిస్కౌంట్ అనే చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మనం గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు లోతుకెళ్ళి ఎక్కడో దగ్గర మూల వరకు వెళ్తాం అనమాట. సింధు నాగరికత అంటే సింధు నాగరికత లోపలికి వెళ్ళిపోతాం. అలాగా అంటే ఏంటి, ఒక కాన్సెప్ట్ని మీరు త్రూ ఎండ్ వరకు చూడట్లేదు, అందుకే మనం సక్సెస్ అవ్వట్లేదు. ఓకేనా, ఈ డిస్కౌంట్ రాయితీలో కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అంటే ఏంటి, కొనేటప్పుడు లాభం అంతాడు, అమ్మేటప్పుడు లాభం అంతాడు, ఎక్కువ ధరకి నిర్ణయిస్తాడు, ఇలాంటి క్వశ్చన్లు ఇస్తాడు. కానీ వాల్యూస్ తీసుకుంటారు మీరు, అంటే 20%, 10% అనేసి.
X% Y% అనేసి ఇస్తాడనమాట. అంటే అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంపీల మీద క్వశ్చన్స్, అంటే దుకాణదారుడు 2 వస్తువులు ఇస్తాడు, వాడి ఎంపీలు సమానం అంటాడు, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి చాలా ఈజీ సార్. చిన్న ఫార్ములా SI = PT/100 వేస్తే సరిపోద్ది సార్ అంటారు అన్నమాట. ఇక్కడే వచ్చింది ట్విస్ట్, ఇక్కడే వచ్చింది. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాడు. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్స్ కూడా చాలా ఈజీ సార్ అంటారు. ఈజీ అని కాదు, దానికి ట్రూ డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ కూడా యాడ్ చేస్తాడు. యాడ్ చేసే ఆస్కారం ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ట్రూ డిస్కౌంట్ గురించి సిలబస్లో మెన్షన్ చేయరు, కానీ డిస్కౌంట్ అన్నా కానీ అక్కడే వచ్చేద్దనమాట. ఓకే, యాప్టిట్యూడ్ అంటే ఒకటే, థింకింగ్ కెపాసిటీ. మీరు ఆ టైంకి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయినప్పుడు సడన్గా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే మీరు ఆ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఆలోచన రావాలన్నమాట. అందుకే ప్రతి ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ అనేది పెడుతూ ఉన్నారు. ఓకే, గ్రహించండి. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంతకు ముందు అయితే 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాల మధ్య డిఫరెన్స్, 2 సంవత్సరాల మధ్య డిఫరెన్స్, ఎన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ స్టూడెంట్స్ వేశారు, బాగా స్ట్రెంగ్త్ అయిపోయారు దాంట్లో కూడా. నన్నైతే ఒక స్టూడెంట్ క్వశ్చన్ అడిగారు, సార్ చాలా బుక్స్ ప్రిపేర్ అవుతాం కదా, ఎగ్జామ్లు కూడా రాస్తాం కదా, కానీ మనం ఎందుకు సక్సెస్ కాము సార్ అనేసి. చాలా బుక్స్ చదువుతారు, చదివేటప్పుడు ప్రాపర్ ఉంటారు అనమాట, ఎప్పుడు బుక్ ముందే ఉంటారు, కానీ ప్రాపర్గా టైం యూటిలైజ్ చేయరు. ఓకే, 2 hours చదవండి, అర్థమెటిక్ 2 hours చాలు రోజుకి. ఓకే, దాని యొక్క ప్రాక్టీస్ 1 hour, మిగతాదంతా GS చదువుకోండి. ఓకే, పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకోండి, యూ కెన్ ఈజీలీ అచీవ్ యువర్ గోల్. ఓకే, క్యాష్ డౌన్ పేమెంట్ ఇస్తాడు. క్యాష్ డౌన్ పేమెంట్ అంటే ఏంటంటే 16,200 రూపాయలు నీ దగ్గర ఉంది, ఒక ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళావు, 25 చెప్పాడు, ఇంకా మీకు మిగిలింది కదా 9,800. 9,800ని ఏం చేస్తాడు, ఇన్స్టాల్మెంట్ లెక్క కట్టండి సార్. అది ఏం చేస్తాడు, ఫ్రాక్షన్ వాల్యూ ఇస్తాడు. 16 2/3%, లేకపోతే 51 2/3% ఇన్స్టాల్మెంట్ లెక్కన కట్టండి సార్ అంటాడు. అయిపోయింది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడనమాట. అంటే ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు అని నా అభిప్రాయం. ఓకే, నేను 2017లో ప్రిడిక్ట్ చేశాను, మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయన్నమాట, నేను సాటిస్ఫై అయ్యాను. 2019లో కూడా హ్యాపీగా అనిపించింది. అంటే మనం చెప్పిన క్వశ్చన్ పేపర్ నా దగ్గర కోచింగ్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం సాటిస్ఫై అయ్యారు, ఖచ్చితంగా సార్ చెప్పినట్టు అలా పడుతున్నాయి అనేసి. ఓకే, హైలీ ఫ్రాక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే 2-3 ఫ్రాక్షన్స్ కలిసి ఉంటాయి కదా. ఇదే ఇప్పుడు చెప్పాను కదా, 51 2/3% అలాంటివి. అంటే సింపుల్గా అంటే 25 + 6.25% అంటే 31.25%, ఇలాంటి క్వశ్చన్స్ యాడ్ చేస్తాడు. అంటే మొత్తం మిక్స్డ్ ఫ్రాక్షన్లో వెళ్ళిపోతాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా ఇంకొక చేంజ్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఒక వస్తే కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాక ఆ కాస్ట్ ప్రైస్ని తీసుకొచ్చి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఇచ్చాడు. ఎట్టిచ్చాడు, ఇన్స్టాల్మెంట్లో ఇచ్చాడు. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఇచ్చేసి ఇన్స్టాల్మెంట్లో ఎక్కడ కట్టమంటాడు ఇన్ని సంవత్సరాలు కానీ. అలా కూడా అడగచ్చు. అంటే క్వశ్చన్ని మనము వీ కెనాట్ ప్రొడక్ట్, అంటే ఎలా వస్తుందని ప్రొడక్ట్ చేయలేము, కానీ మిగిలిండే కాన్సెప్ట్స్ అయితే ఇవి. ఓకే, రేషియో ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతం. చాలా ఈజీగా ఉండేటివి. ఒక డబ్బులు ఇస్తాడు, 3,600 రూపాయలు ఇస్తాడు. ఏబిలో బిలో మరియు బీసీలో ఎంతో 2/5 వంతు 3/5 వంతు అలా ఇచ్చేసేవాడు అనమాట. చాలా ఈజీ అది. అయితే అందరికి పంచాక ఏ వాటా ఎంత బి వాటా ఎంత అని అడిగేవాడు. ఓకే, ఇలాంటివి ఉండేటివి. నెక్స్ట్ లేకపోతే A+B, ఓకే, C = సంథింగ్ అని ఇచ్చి B+A+C ఇచ్చి సంథింగ్ అనేసి అడిగేవాడు. ఇవన్నీ పోయాయి అనమాట. ఇవి 2020 ముందు. ఆఫ్టర్ ఏమవుతుంది, ఆల్జబ్రా 2020లోనే సిగ్నల్ ఇచ్చాడు. 2020లోనే A/B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, A+B/C+D ఈజ్ గ్రేటర్ దాన్ సంథింగ్. ఏమవచ్చు, A/C అవ్వచ్చా, A/B అవ్వచ్చా, C/D అవ్వచ్చా? ఈ క్వశ్చన్ ఎక్కడ ఉంది, ఏ బుక్లో ఉందో నేను చెప్తాను. కానీ ఆ బుక్లో ఒక క్వశ్చనే వచ్చింది. అంటే ఏంటి, ఒక బుక్ని ఫాలో అయితే మీరు ఒక క్వశ్చనే వస్తుందా సార్, ఇంకేం మోడల్స్ రావట్లేదా అంటే, మరి 2019 పేపర్ ఇచ్చిన వాళ్ళు అనాలిసిస్ ప్రకారం అయ్యే వచ్చాయి. ఓకేనా. అది ఆల్జబ్రా బేస్డ్ క్వశ్చన్స్, సమీకరణాలు. కానిస్టేబుల్ వాళ్ళకి 2017లో
కానిస్టేబుల్ వాళ్ళకి ఎలా ఇచ్చాడంటే 2 ఈక్వేషన్లు ఇచ్చాడు. అనంత సాధనలు ఉంటాయా, ఒక సాధన ఉంటుందా, ఉంటే కే విలువ ఎంత అని అడిగేవాడు అనమాట. అలాంటి క్వశ్చన్స్కి షిఫ్ట్ అయిపోతున్నాడు. అంటే ఏంటి, రేషియో ప్రొపోర్షన్ని ప్యూర్ మ్యాథ్స్కి తగిలిస్తున్నాడు, రేషియో ప్రొపోర్షన్ని పర్సంటేజ్ తగిలిస్తున్నాడు. అంటే ఆస్కింగ్ ఎలా ఉందంటే, అడిగే తీరు ఎలా ఉందంటే 2-3 కాన్సెప్ట్ని ఒక కాన్సెప్ట్గా చేసి మన మీదగా ప్రయోగిస్తున్నాడు. ఓకేనా, మీరు నమ్మితే నమ్మండి, 2017 పేపర్లో నేను 3 గంటలు అయితే మా స్టూడెంట్స్ ఉన్నారు ప్రూఫ్. 3 గంటలు అయితే నేను కాకినాడలో మధ్యాహ్నం 2:30కి నాకు బయట వచ్చి పేపర్ ఇచ్చారు వేరే వాళ్ళు. ఇస్తే నేను 1.5 అవర్లో రాసేసాను. ఓకే, 2019లో అయితే నాకే 4 క్వశ్చన్లు రాలేదు. 2019లో మొత్తం 200 క్వశ్చన్స్, నాకు 4 క్వశ్చన్స్ రాలేదు. ఆ రోజు నైట్ ట్రై చేసి మిగతా రోజు మస్ట్ రోజు నేను యూట్యూబ్లో పెట్టాను. ఓకేనా, అంటే అర్థం చేసుకోండి లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేది జెన్యున్గా నేను మీకు చెప్పడానికి వచ్చాను. మీరు సిన్సియర్ స్టూడెంట్స్ ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, మిక్సర్ అండ్ అలిగేషన్, మిశ్రమాలు, యాడింగ్ అప్ 2 more మిక్సర్స్ డిస్కౌంట్ ఇస్తాడు. అంటే ఏంటి, నీళ్ళని కలిపాడు మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చాడంట, వాటర్ కలిపాడంటే డిస్కౌంట్ ఇచ్చాడంట, మళ్ళీ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేశాడు. మరి ఇదేంటిది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి రావచ్చు. అలాగే డబుల్ అలిగేషను, ట్రిపుల్ అలిగేషన్ ఇస్తాడు. అంటే ఏంటి, మిశ్రమాలు 2-3 మిశ్రమాలు ఇచ్చేసి ఒకేసారి 3 అలిగేషన్ మెథడ్లు వేసేటివి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ పార్ట్నర్షిప్, భాగస్వామ్యం అంటే ఏంటి, వర్కింగ్ పార్ట్నర్ మీద లెక్కలు, మామూలుగా పెట్టుబడి మీద లెక్కలు చాలా ఈజీ అనుకోవచ్చు, కాలం ఎంత అనేసి అనుకోవచ్చు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎలా మారిందంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చేస్తాడు. 2 సంవత్సరాల తర్వాత ఏ అనేవాడు బి, వర్కింగ్ పార్ట్నర్ అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్ అయ్యాడంట. వర్కింగ్ పార్ట్నర్ అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్ అవుతాడు అక్కడ. ఫస్ట్ 2 సంవత్సరాల పాటు వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నాడు, మళ్ళీ బి అనేవాడు వెళ్ళిపోయి ఏ స్లీపింగ్ పార్ట్నర్, వర్కింగ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ అయ్యారు. 2 సంవత్సరాల తర్వాత ఆడి ఈక్వల్ అవ్వాలంటే ఎంత శాతం పెంచాలి, ఎంత శాతం తగ్గించాలి, అలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. ఇవన్నీ క్వశ్చన్స్, ఇంత మోడల్స్ కూడా న్యూ మోడల్స్ ఉన్నాయన్నమాట, మీకు తెలియదు ఇవి. ఓకే, కానీ ఉన్నాయి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి మన హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ మీకు ఒక కొత్త ప్రయోగం చేస్తుంది. ఆ ప్రయోగం ఏంటంటే అరిథమెటిక్ నైట్ క్యాప్సల్. అంటే రోజు 9 గంటలకి 9 PM మీ దగ్గర ఉన్న హై లెవెల్ క్వశ్చన్స్ ఏదైతే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి హరిబాబు సార్ మ్యాథ్స్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, లేకపోతే అరిథమెటిక్ రీజనింగ్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఈ 2 ఛానళ్ళు మనవే. ఈ 2 ఛానల్లో మీరు జాయిన్ అయితే మేము హై లెవెల్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసి ఒకవేళ మీకు హై లెవెల్ క్వశ్చన్ అనిపిస్తే మీరు పోస్ట్ చేయండి. మీరు పోస్ట్ చేస్తే ఆ క్వశ్చన్ నేను కొంచెం ఫీల్ అయితే, అంటే బాగుంది క్వశ్చన్ అనుకుంటే రాత్రి 9 గంటలకు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను. ఓకేనా, ఇది హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో అరిథమెటిక్ నైట్ క్యాప్సూల్. నెక్స్ట్ ఇంకోటి మైండ్స్ అకాడమీలో డైలీ అరిథమెటిక్ డోస్ వస్తుంది. అది కూడా చాలా హై లెవెల్ క్వశ్చన్ అనమాట. అంటే ఏంటి, యూ కెనాట్ ప్రిడిక్ట్, మీరు ఆ క్వశ్చన్ని చేయలేరు, కానీ దాంట్లో సంథింగ్ కాన్సెప్ట్ యాడ్ చేస్తాం. ఓకే, సక్సెస్ అనేది ఏంటంటే మనం ఎన్నో బాధలు పడాలి సక్సెస్ అవ్వడానికి, అంతే కదా. అంటే ఫస్ట్ ఒక బుక్ నమ్ముకుంటే ఇన్ని మంది ఫ్యాకల్టీలు ఎందుకు, ఇన్ని బుక్లు ఎందుకు, ఓకే ఇలాగా. కానీ మనం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంకొక ఆఫర్ ఇస్తున్నాము. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ చాలా చాలా బాగుంది. అంటే నేను సజెస్ట్ చేస్తున్నాను, 50% క్వశ్చన్స్ దాని నుంచి కవర్ అవ్వచ్చు మోడల్లో. కాబట్టి మనం రేపటి నుంచి ఇది 100 వీడియో, ఇది 100 వీడియో, 101 వీడియో నుంచి 150 వీడియోల వరకు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్లో మేము సొల్యూషన్స్ పెడతాం. ఓకే, 150 వీడియోల పైన కూడా పెడతాం అనమాట. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను యూట్యూబ్లో పెట్టడానికి రెడీగా ఉన్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మరి తెలుగు మీడియం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, తెలుగు మీడియం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఓకే నా కాన్సెప్ట్ నచ్చితే నేను ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ క్లాసులు పెట్టున్నాను, దాన్ని కంటిన్యూ చేస్తాను. ఓకే, నా కాన్సెప్ట్ మీకు గాను నచ్చితే ఓకే మీరు మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో నా కోర్సు ఉంది, ఆన్లైన్ కోర్సు, 999 రూపాయలు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు దాకా మీ గురించి అనలైజ్ చేశాను, ఇప్పుడు నా గురించి చెప్పాలి కదా.
మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో 999 రూపాయలకి నా కోర్స్ ఉంది. ఈ కోర్స్ ఎలా డిజైన్ చేశానంటే యూ కెన్ ఫీల్ వెరీ 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 అమేజింగ్. మీరు ఖచ్చితంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీకు కొత్త కొత్త క్వశ్చన్లు, కొత్త కొత్త ఎక్స్ప్లెనేషను, కాన్సెప్ట్స్తో, ఆప్షన్ ఎలిమినేషన్తో చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. 16 బుక్స్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ రెఫర్ చేసి తెలుగు మీడియంలోకి చాలా క్షుణ్ణంగా రెఫర్ చేసి ట్రాన్స్లేట్ చేసి మరి పెట్టామన్నమాట ఆ కోర్సు. ఓకే, కేవలం 999 రూపాయలు మాత్రమే. ఇది మీరు ఫాలో అవ్వండి తెలుగు మీడియం వాళ్ళు. 100% మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మైండ్స్ అకాడమీలో. ఓకే, కరెంట్ అఫైర్స్ మనం ఎలా చదువుతాం రోజు, మనం ఏం చేస్తాం, ఒక మంత్కి ఇంకో మంత్కి అలా మ్యాగజైన్ కొనేస్తుంటాం. మ్యాగజైన్లు కొనే ముందు మీరు రోజు కరెంట్ అఫైర్స్ మీరు కనుక ప్రిపేర్ అయితే, పేపర్ చదివేటప్పుడు ఒకసారి పేపర్ చదివేసి, న్యూస్ పేపర్ చదివేసి తర్వాత మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పెడతారు. సూపర్ అద్భుతంగా ఉంటాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 రేంజ్లో ఉంటాయి. ఓకే, అండ్ అడిషన్ టు అదే కరెంట్ అఫైర్స్ క్లాసులు యూట్యూబ్లో ఫ్రీగా వస్తాయి అన్నమాట. మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎస్ఐ పేపర్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, 125వ వీడియోలో జిఎస్ ఎలా చదవాలి, జిఎస్లో మా స్టూడెంట్స్ నా దగ్గర ఒక 4 ఎస్ఐలు ఉన్నారు కొట్టిన వాళ్ళు, వాళ్ళు ఫీల్ అయిన డిఫికల్టీస్, వాళ్ళు ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇవన్నీ నేను మీకు చెప్తాను. ఓకేనా, ఇవన్నీ డిఫికల్టీస్ నేను 125వ వీడియోలో మన సిరీస్లో నేను హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో పెడతాను. నెక్స్ట్ సార్ ఇక్కడి వరకే చెప్పారేంటి, 7 చాప్టర్లు చెప్పారంటే మిగతా 10 చాప్టర్లు ఉన్నాయి మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో. నెక్స్ట్ వీడియో నేను పెడతాను. ఇంకోటి ఏంటంటే మీకు నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, ప్రతి వీక్లీ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ మీరు ఇలా అనాలిసిస్ ప్రకారం వెళ్తుంటే ఒక టెస్ట్, ఫ్రీ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తాం. ఇప్పుడు కాదు, 150 వీడియోలు అయిన తర్వాత కండక్ట్ చేసి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్, ఫస్ట్ ఒక టెస్ట్ హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో పెడతాం, ఇంకోటి మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ పెడతాం అనమాట. ఇది అందరూ రాసుకోవచ్చు ఫ్రీ. ఓకే, మా మొబైల్ యాప్లోనే పెట్టేస్తాం, మీరు రాసుకోవడమే. ఓకేనా, ఇది నెక్స్ట్ మేము ఇవన్నీ ఆఫర్లు మీకు ఇస్తున్నాము. మీరు జస్ట్ 3 రోజులు మా టెలిగ్రామ్ ఛానల్ మీరు టెలిగ్రామ్లోకి వచ్చి మేము అడిగే క్వశ్చన్లు, మేము ఇచ్చే క్వశ్చన్లు హై లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా మీరు డిసైడ్ చేసుకొని, ఓకే, మీరు మాతో ఉండాలా. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే, ప్రతిదీ జెన్యున్గా కావాలంటే మీరు 100 వీడియోస్ ఉన్నాయి కదా, 100 వీడియోస్లో మీరు ఎక్కడన్నా చూసి ఆ క్యాలిక్యులేషను స్పీడ్ బాగా చేస్తున్నారా, మంచి మెథడ్స్ బాగా షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నారా, ట్రిక్స్ యూజ్ చేస్తున్నారా, ప్లస్ కాన్సెప్ట్ ఏమైనా చెప్తున్నారా, అన్నీ మీరు గమనించి నేను చెప్తున్నాను కదా, మీరు మిమ్మల్ని 27 ఇయర్స్ నమ్మంటారు, నన్ను 4 months నమ్మండి. 4 months నేను ఖచ్చితంగా మీకు అర్థమెటిక్ రీజనింగ్ అనేది పూర్తిగా మన యూట్యూబ్ ఛానల్లో హరిబాబు సార్ మ్యాథ్స్లోను మైండ్స్ అకాడమీలోను పెట్టడానికి ముందుకు వస్తాను. ఓకే, ఇది నా కైండ్ రిక్వెస్ట్. నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్ రిక్వెస్ట్ ఇది అనుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి. లైక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఈ వీడియోకి ఖచ్చితంగా 1000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే నేను 2 days ఈ ఇన్ఫర్మేషన్ని సేకరించడానికి, క్వశ్చన్ పేపర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా టైం పెట్టాను. ప్రీవియస్ వీడియోలో 2017, 2019 మైండ్స్ అకాడమీ పెట్టిన దాంట్లో 6 రోజులు తీసుకున్నాను. ఓకే, ఇది 2 days తీసుకున్నాను. రేపు మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. దీని కంటిన్యూషన్ అనమాట, ఏ చాప్టర్లో చదవాలి. ఓకే, ఒక ఫ్యాకల్టీ మీ చేతిలో ఉంటే 16 బుక్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ సిన్సియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.